హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగులకు 11వ పిఆర్సీ బకాయిల గురించి పవన్ కళ్యాణ్ కలిసిన ఉద్యోగులండి. సో కలిసి వారి ఉద్యోగులంతా కూడా 11వ పిఆర్సీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి కదా, వాటన్నిటి చెల్లించాలని కోరడం జరిగిందండి. సో దానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల ఆశలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది అని ఏపీ ఐకాస ఆర్టీయూ ఈయూ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి ఆశలు నెరవేరుతాయనే నమ్మకం ఉందని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, ఆర్టీసీ ఎంప్లాయీ యూనియన్ ఈయూ ప్రధాన కార్యదర్శి నరసయ్య ఆశాభావం వ్యక్తం అయితే చేశారండి. మహిళలకు కల్పించే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభపడుతుంది అని అయితే వారు అన్నారు. సో విజయవాడ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన 11వ పిఆర్సీతో పాటుగా ఇతర బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారండి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా వివరిస్తామని బొప్పరాజు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరుతో రెఫరల్ ఆసుపత్రుల వైద్య సేవలను వారికైతే దూరం చేశారు. 5 ఏళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల రిక్రూట్మెంట్ అంటే వాళ్ళ ఉద్యోగులకు నియామకాలే జరగలేదు. ఇక వాటిని భర్తీ చేసి ఆర్టీసీని బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే దామోదరరావు కోరారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విలీనానికి ముందు నిబంధనల ప్రకారం అర్హులైన వారందరికీ పదోన్నతులు ఇప్పించడం కోసం ఈయూ నాయకత్వం అందుబాటులో ఉంటుంది అని నరసయ్య ఈ మేరకు తెలియజేశారండి. సో మొత్తానికి అయితే ఉద్యోగుల ఆశలు నెరవేరుతాయని నమ్మకం అయితే ఉన్నట్టుగా ఈయూ నేతలు, ఆర్టీసీ ఈయూ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వమే అధికారంలోకి రావడమే ఇందుకు ప్రధాన కారణము. సో కాబట్టి వారికి సంబంధించి 11వ పిఆర్సీ బకాయిలు అయితేనేమి, సో వాటికి సంబంధించి డిఆర్లు రావాల్సి ఉన్నాయి. అవి అలాగే కొత్తగా రిక్రూట్ చేసుకోవాల్సిన వారి రిక్రూట్మెంట్ రావాల్సి ఉంది. దాని గురించి అలాగే వైద్య సేవలు అండి, రెఫరల్ హాస్పిటల్లో వైద్య సేవలు దూరం అయ్యాయి. వాటిని తిరిగి రప్పించి వర్తించేలా చూడమని అయితే ఈ మేరకు ఆదివారం కార్యవర్గ సమావేశంలో అయితే ప్రధాన కార్యదర్శి నరసయ్య గారు అయితే ఆశాభావం వ్యక్తం చేశారండి. సో ఈ విధంగా అయితే ఇక ప్రభుత్వం నుంచి రావాల్సి అయితే ఉందని, సో ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది ఫ్రెండ్స్.